వైసీపీలో జగన్ కంటే సూపర్ పవర్ ఎవరో ఉన్నారంటూ ఏబిఎన్ డిబేట్లో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో జగన్ చెప్పిందే వినాలని, వైసీపీలో రోజుకో టెస్టుతో పిచ్చెక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, రోజుకో మాట చెప్పి ఫుట్బాల్ ఆడారన్నారు. కొంతమంది పెద్దలు ఇచ్చిన అష్యూరెన్స్తో నేను జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత నాకు అర్థం కాలేదు, సిస్టమ్ అర్థం చేసుకోవడానికి 1 year పట్టింది. 1 year తర్వాత నాకు టెస్టులు పెట్టడం స్టార్ట్ చేశారండి. ఆ టెస్టులు అన్నింటిలో నేను ఫెయిల్ అయ్యి, వాళ్ళు పెట్టిన టెస్ట్ ఏది నేను పాస్ కాలేదు. నేను పాస్ కాకపోవడంతో నన్ను డే టు డే ఇక సజ్జల నన్ను కట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఫైనల్ గేమ్లో నన్ను ఫుట్బాల్ ఆడుకున్నారండి. ఈరోజు టికెట్ అంటారు, ఐపాక్ టీం ఆఫీస్కి పిలుస్తారు. ఐపాక్ టీం తర్వాత ఇంకొక ఎంపీ గారు, మా ఇన్ఛార్జ్ ఎంపీ ఒక ఆయన ఉంటాడు, ఇప్పుడు రాజ్యసభ మెంబర్, ఆయన ఇంటికి పిలుస్తాడు. వరప్రసాద్ గారు, మీకు టికెట్ రేపు అనౌన్స్ చేస్తున్నారు, మీరు నాకు పెద్ద సీనియర్ నాయకులు, మీరు నాతో ఉండాలి, మీరు రాయపాటి సాంబశివరావు గారికి ఎలాంటి అండదండలు ఇచ్చారో మీరు నాకు కూడా అలాంటి అండదండలు ఇవ్వాలి, అలాగ లాయల్గా ఉండాలి మీరు అని అంటే, నేను తప్పకుండా సార్ నాకు సహాయం చేసినందుకు నేను సహాయంగా ఉంటాం అనేది నా జీవితంలో నాకు ఉండటం అలవాటు. నాకు అలా రేపు తెల్లవారే మళ్ళీ మారిపోద్ది, మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ మారిపోద్ది. అట్లా ఫుట్బాల్ ఆడుకున్నారండి. ఒక 4-5 సార్లు ఇవ్వటం తీసేయటం. చివరికి ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, నీకు టికెట్ లేదు, ఎందుకంటే చెప్పలేము, నువ్వు బాస్ మాట్లాడుతూ ఇంకోళ్ళు మాట్లాడు, నాకు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వండి, నేను ఆయనకి ఇచ్చుకొని నేను చెప్పుకుంటాను, నేను ఏం జరుగుతుంది, నన్ను ఎందుకు తీసుకున్నా, ఏం హామీ ఇచ్చావు ఆ రోజు నువ్వు నాకు, నేను అడిగాను, నేను వస్తాను, నేను అడిగాను, నువ్వు నీ మనిషి నా దగ్గర పంపించి నాతో మాట్లాడిచ్చావు, నేను వస్తాను కానీ నేను దానికి ఓటేనని చెప్పాను. సరే ఓటైపోతే ఎట్లా, ఇదని ఆ సంభాషణ ఏం జరిగింది, దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఇదంతా వాళ్ళకే వదిలేస్తున్నాను. నేను అంత దుర్మార్గం ఎందుకు, నన్ను ఎందుకు చేయాలి అట్లాగూ? చాలా అమర్యాద అండి. ఆ పార్టీలో ఉండలేరు, ఎవరు ఉండలేరండి. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా నీకు కలికి సినిమాల కాంప్లెక్స్లో పనిచేసే పని వాళ్ళలాగా ఉంటుంది తప్పితే వాళ్ళకి ఏమీ మనసు లేదండి. పాపం బాధపడుతున్నారు చాలామంది. త్వరలో అది ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదు. ఇందాక ఎవరో దానికంటే ఘోరంగా ఉంది పరిస్థితి, వాళ్ళకి ఇంకా కొన్ని వాస్తవాలు తెలియదు. నేనైతే పర్సనల్గా అయితే మీకు చెప్తాను దాంట్లో జరిగే ఘోరాలు నేరాలు. జగన్కి ఒక ఓట్ బ్యాంక్, ఇందాక ఎస్సీ ఎస్టీలు అన్నారు కదా, ఎస్సీ ఎస్టీలు అమాయకంగా వాళ్ళని ముందు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీలని అతను దోచుకుంటాడు. కానీ ముందుండేది సంక్షేమ కార్యక్రమం. జగనున్న చేస్తాడు, చంద్రబాబు గారు చేస్తారు, నేనున్న చేస్తాను, నువ్వున్న చేస్తావు అంటే రాజకీయాల్లో అది తప్పదండి. జగన్ను కేవలం అగ్రవర్ణాలను బ్లాక్మెయిల్ చేయడానికి, లేకపోతే పెత్తందారులు అనే పేరుతో కొంతమంది బ్లాక్మెయిల్ చేయడానికి ఎస్సీ నా బీసీ అని బూచి చెప్పాడు. కానీ ఒక్క ఎస్సీ స్వాతంత్రంగా బిహేవ్ చేశాడు, ఒక్క ఎస్సీ నాయకుడు వ్యక్తిగతంగా తన డిస్కషన్ ప్రకారం పనిచేశాడని, అతనికి ఒక ఛాన్స్ ఇచ్చాడు జగన్ మాట్లాడటానికి. సజ్జల అతనికి ఒక తిట్టడానికి తప్పితే వేరే దానికి పర్మిషన్ ఇచ్చాడని ఒకటి